నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. పంజాబ్లోనో ప్రారంభమైన కొత్త మిర్చి రాబడులు. పంజాబ్ మరియు ఉత్తరప్రదేశ్లోని బరేలీ, రాంపూర్ ప్రాంతాలలో కొత్త మిర్చి రాబడులు ప్రారంభమయ్యాయి. అత్యంత నాణ్యమైన సరుకు రాబడి అవుతున్నట్లు తెలుస్తోంది. మరో 3 నెలల వరకు రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో సరుకు సరఫరా అందుబాటులో ఉండగలదు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, తెలంగాణలో ఖమ్మం మార్కెట్లకు జూన్ 9 నుండి వేసవి విడిది ముగియనున్నది. తరువాత లావాదేవీలు ఇనుమడించగలవు. ఎందుకనగా ఈసారి సకాలంలో ప్రవేశిస్తున్న నైరుతి రుతుపవనాలు, సంతృప్తికరమైన వర్షాలు కురిసి ఉత్పత్తి పెరిగే అంచనాతో చిన్న తరహా రైతులు తమ నిల్వ సరుకు విక్రయించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శీతల గిడ్డంగుల నుండి సరుకు స్వల్పంగా ఇతర రాష్ట్రాలకు సరఫరా అవుతున్నది. అక్టోబర్ నుండి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కొత్త సరుకు రాబడులు ప్రారంభం కానున్నాయి. కావున స్టాకిస్టులు తమ నిల్వ సరుకు విక్రయించక తప్పదు. కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్లో గత సోమ, గురువారాలలో కలిసి 10,000 బస్తాల మిర్చి రాబడిపై 2043 10,000 నుండి 13,000, 5531 9,000 నుండి 10,500, డబ్బీ మీడియం బెస్ట్ 10,000 నుండి 15,000, 5531 మీడియం బెస్ట్ 6,000 నుండి 8,000, తాలుకాయలు 3,800 నుండి 4,500, 2043 మీడియం బెస్ట్ 8,000 నుండి 9,000, తాలుకాయలు కెడియల్ 2043 2,000 నుండి 2,500, ఏసీ సరుకు డబ్బీ 18,000 నుండి 26,000, కెడియల్ 17,000 నుండి 19,000, 2043 12,900 నుండి 14,500, 5531 9,500 నుండి 11,500 మరియు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో గురువారం 600 బస్తాల సరుకు అమ్మకంపై తేజ 12,500 నుండి 13,500 ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్కు మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల నుండి గత వారం 9,000 బస్తాల రాకపై తేజ సరుకు 8,000 నుండి 11,000, నాణ్యమైన సరుకు 12,000, సూపర్ 10 7,000 నుండి 9,000, బెస్ట్ 10,000 నుండి 11,000, తాలుకాయలు తేజ 4,000 నుండి 6,300, ఇతర రకాలు 1,500 నుండి 3,500 మరియు 5,000 బస్తాల ఏసీ సరుకు అమ్మకంపై తేజ 12,000 నుండి 14,000, సూపర్ 10 11,500 నుండి 13,000, ఆర్మూర్ రకం 11,000 నుండి 12,500, 273 11,000 నుండి 12,000, 341 16,000 నుండి 17,000, 2043 14,000 నుండి 14,500, C5 12,000 నుండి 14,000, సింజంటా బ్యాడిగా 10,000 నుండి 13,000, తాలుకాయలు తేజ 6,500 నుండి 7,000, ఇతర రకాలు 4,000 నుండి 4,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ 7.